నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్‌తో చాలామంది మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మొన్న చూసుకున్నట్లయితే 208 మంది, ఆ తర్వాత 21 మంది, నిన్న కూడా ప్రభాత్ అనే మావోయిస్టు హైదరాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరి ఈ లొంగుబాటుపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆర్ఎస్యు పూర్వ విద్యార్థి భరద్వాజ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మల్లోజుల వేణుగోపాల్ గారు, అలాగే తక్కెళ్లపల్లి వాసుదేవ్ గారు, ఈ ఇద్దరు మావోయిస్టులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటును మీరు ఏ కోణంలో చూస్తున్నారు? అంటే వాళ్ళు ప్రభుత్వాల ముందే లొంగిపోయారు. అటు ఆయన ఫడ్నవీస్ ముందు లొంగిపోయాడు వేణుగోపాల్ గారు. ఈయన వచ్చేసి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. అయితే వీళ్ళు ఆయుధాలతో వచ్చి లొంగిపోయారు. ఆయుధాలు తీసుకుని అంటే సాయుధ పోరాటాన్ని మేము విరమించేస్తున్నాం అని ప్రకటిస్తూ వచ్చి అంటే రకరకాలుగా ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడాయన. తక్కెళ్ళపల్లి వాసుదేవరావు గారు. అంటే వేణుగోపాల్ స్ట్రెయిట్‌గా వెళ్లి ఫడ్నవీస్ ముందు సరెండర్ అయ్యాడు. ఆయుధం ఆయన ఇవ్వటం మాత్రమే కాకుండా, ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళందరితో అంటే వీళ్ళందరినీ అసెంబుల్ చేసి, వీళ్ళ కొలతలు తీసుకొని, వీళ్ళకి డ్రెస్ కుట్టి అంటే మావోయిస్ట్ పార్టీ రెడ్ ఆర్మీ డ్రెస్ కుట్టి, వీళ్ళందరినీ ఆయుధాలతో తీసుకెళ్ళి అక్కడ ఆయుధాలిచ్చి సరెండర్ అవుతున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారు. అలాగే తక్కెళ్ళపల్లి వాసుదేవరావు గారు ఈయన దారి పొడుగుతా మీడియాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయనెక్కడా మాట్లాడలా. హ్మ్. స్ట్రెయిట్‌గా వెళ్లి సీఎం ముందు సరెండర్ అయిపోయాడు. ఇక తర్వాత కూడా ఆ ముందు గాని, తర్వాత గాని ఇప్పటివరకు నోరు విప్పలేదాయన. హ్మ్. కానీ వాసుదేవరావు గారు ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. వచ్చి ఆయన కూడా ఇదే పద్ధతిలో తన క్యాడర్‌తో ఆయుధాలిప్పించి, తాను ఆయుధం ఇచ్చి, లొంగిపోయి ఒక ప్రత్యామ్నాయ మార్గం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పాడు. అంటే రాజకీయాలను వదిలి వెళ్ళటం లేదు నేను. అలాగే ఆయన కూడా వేణుగోపాల్ కూడా రాజకీయాలను వదిలి వెళ్ళాలని అనుకోవడం లేదు. మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. కాకపోతే ఆయుధంతో పనిచేయము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన దీనిలోనే ఉన్నాడు. ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నారు ఇద్దరు ఇప్పటికీ. అయితే ఈలోపు ఇంకొక పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక ప్రకటన. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే వీళ్ళిద్దరూ పార్టీ నిబంధనలని తుంగలో తొక్కి వెళ్లి సరెండర్ అయ్యారు. సరెండర్ అవ్వటం అనేది వ్యక్తిగత అంశం. ఎవరైనా సరెండర్ అవ్వచ్చు. గతంలో కూడా సరెండర్‌లు జరిగినాయి. కానీ ఇలా జరగలేదు. అంటే ఆయుధాలు పట్టుకెళ్ళి అప్పజెప్పి సరెండర్ అవ్వటం అనేది గతంలో లేదు. ఒక ప్రశ్న సార్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఆయుధాలన్నారు కాబట్టి జనవరి 2025 ఈ సంవత్సరము జనవరి ఫస్ట్‌కి మల్లోదుల వేణుగోపాల్ సహచరిణి తారక కూడా హ్మ్. వెళ్లి ఆయుధాలతో పాటు లొంగిపోయారు విత్ వెపన్స్‌తో. అవును. మరి ఈ 10 నెలలు ఆమెను ఎందుకు తప్పుబట్టలేదు? అంటే ఆవిడ చేసిన తప్పును ఆ రోజున మాట్లాడటం జరిగింది. అయితే వీళ్ళు ఇంకా విస్తృతమైన క్యాడర్‌తోను ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసి, హ్మ్. ఆ కన్‌ఫ్యూజన్ ఏంటంటే సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయంగా ఒక ప్రకటన చేశాడాయన. సాయుధ పోరాటం విరమించేస్తున్నాం మేము. తాత్కాలిక విరమణ అన్నాడు గానీ, హ్మ్. అది తాత్కాలికం అనేది ఉండదు. ఒకసారి విరమిస్తే విరమించినట్టుగానే భావించాల్సుంటుంది. ప్రభుత్వం అలాగే చూస్తోంది. ఈయన సాయుధ పోరాట తాత్కాలిక విరమణ పేరుతో మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశాడు మల్లోజుల వేణుగోపాల్. అది తప్పు. అలా ఆవిడ చేయలా. ఆవిడ మామూలుగా వెళ్లి సరెండర్ అయింది. విత్ వెపనే వెళ్లి సరెండర్ అయింది. కానీ ఈయన పార్టీని ఇబ్బంది పెట్టి, అంటే పార్టీ నిర్ణయం కాని నిర్ణయాన్ని పార్టీ నిర్ణయంగా ప్రకటించాడు. హ్మ్. దాన్ని జస్టిఫై చేస్తూ ఈయన తక్కెళ్ళపల్లి వాసుదేవరావు గారు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ మాట్లాడటాన్ని తప్పుపడుతూ పార్టీ ప్రకటన చేసింది. ప్రకటన చేస్తూ అందులో ఒక కీలకమైన పదం వాడారు. విప్లవ ప్రజలు వీళ్ళిద్దరిని శిక్షించి తీరతారు అని. హ్మ్. అంటే విప్లవ ప్రజలు శిక్షించి తీరతారు అంటే మిమ్మల్ని ఊరుకోం, వదిలిపెట్టం అనేది సెన్స్. ఒక వార్నింగ్ కాల్ లాగా ప్రపంచం తీసుకుంది దాన్ని. అంటే వీళ్ళు సరెండర్ అయ్యి, వీళ్ళు వ్యక్తిగతంగా సరెండర్ అయితే ఇబ్బంది లేదు. గతంలో ముక్కు సుబ్బారెడ్డి గారు సరెండర్ అయినప్పుడు అలా ఎవరు ఇబ్బంది పడలేదు. నెమలూరి భాస్కర్‌రావు గారు సరెండర్ అయినప్పుడు ఎవరు ఇబ్బంది పడలేదు. ఇలా చాలామంది సరెండర్‌లు అయ్యారు గతంలో. ఈ ఈ పిల్లా వెంకటేశ్వరరావు అనే ఆయన సరెండర్ అయ్యాడు.
ఇలా అనేక మంది సరెండర్ అవుతూనే ఉన్నారు. అయితే ఈ సరెండర్ అవుతున్నటువంటి వాళ్ళెవరూ కూడా ఆయుధాలతో వెళ్లి సరెండర్ కాలేదు ఒకటి. తర్వాత పార్టీ ఇలా అనుకుంటోంది అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పంపు చేసి వెళ్ళలేదు. వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి అంటే మాకు పార్టీ లైన్‌తో విభేదాలున్నాయి అని లొంగిపోయిన వాళ్ళున్నారు. మేమనుకున్న లైన్‌ని పార్టీ కాదంటోంది కాబట్టి మేము బయటకొచ్చేసాం. బయటకొచ్చి లొంగిపోతున్నాం అని చెప్పి లొంగిపోయారు. అలాగే అనారోగ్యంతో లొంగిపోయామని చెప్పారు. తర్వాత మా ప్రిపేర్డ్‌నెస్ అంటే ప్రిపేర్డ్‌నెస్ ఉంటేనే లోపలుంటారు ఎవరైనా. కమిట్మెంటు, ప్రిపేర్డ్‌నెస్సు ఈ 2 ఉన్నవాళ్ళు లోపలుంటారు. లేని వాళ్ళు బయటకొచ్చేస్తారు. ఇది ఎవరు తప్పుబట్టలేని విషయం. అది వ్యక్తిగతం. ప్రతి వ్యక్తికి ఒక టైంలో ఉన్న ప్రిపేర్డ్‌నెస్ ఇంకో టైంలో ఉండకపోవచ్చు. అలాగే తన ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలతో పార్టీ ఉండొచ్చు. తన ఆలోచనల ప్రకారం పార్టీ లేదు అని అనిపించినప్పుడు బయటకొచ్చేసే హక్కు, అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని తప్పుబట్టే హక్కు, అధికారం పార్టీకి కూడా లేదు. కానీ వీళ్ళు పార్టీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే పద్ధతిలో వ్యవహరించారు. అలాగే ప్రజా పోరాటాలని కించపరిచే పద్ధతిలో ప్రవర్తించారు. అంటే ఆయుధాలు ఆర్మీ కాస్ట్యూమ్ వేసుకుని, ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళి, ఆయుధాలు ముఖ్యమంత్రి చేతిలో పెట్టటం అనేది ఖచ్చితంగా ప్రజా పోరాటాలను అవమానపరచటమే. పార్టీ వీళ్ళు సరెండర్ అవ్వటానికి ముందు ఒక ప్రకటన చేసింది. ఏది? ఈయన సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అనే ప్రకటన చేసిన మరుక్షణం, ఇది పార్టీ నిర్ణయం కాదు, ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరున్నటువంటి ఆయుధాలు మొత్తం పార్టీకి అప్పజెప్పి, ఆయన కంట్రోల్‌లో ఉన్నటువంటి ఆయుధాలు పార్టీకి అప్పజెప్పి ఆయన ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. అని ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ప్రకారం ఆయన వెళ్లి ఆయుధాలు అప్పజెప్పి వెళ్ళిపోయి ఉండాల్సింది గదా! పార్టీ లైన్‌తో డిఫర్ అయ్యి ఉంటే. అలా కాకుండా ఆ ప్రకటనను బేఖాతరు చేసి ఆయన వెళ్లి ఆయుధాలతో ఆయన లొంగిపోయాడు, ఈయన లొంగిపోయాడు. నిన్న కూడా 2 సరెండర్‌లు జరిగినాయి అవును సార్. హైదరాబాద్‌లో. హ్మ్. నిన్న జరిగినటువంటి సరెండర్‌లో సరెండర్ అయిన వాళ్ళు కూడా ప్రసాదరావు గారు కావచ్చు, బండి ప్రకాష్ కావచ్చు. వీళ్ళిద్దరూ ఆయుధాలు పట్టుకుని సరెండర్ అవ్వలేదు. అలాగే మిలిటరీ యూనిఫార్మ్‌తో వెళ్లి సరెండర్ అవ్వలేదు. మా అనారోగ్యంతో మేము బయటకొస్తున్నాము. లోపల ఉండే పరిస్థితి లేదు. నా మోకాళ్ళు సహకరించట్లేదు. నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి నేను బయటకొచ్చేస్తున్నాను. నేను పార్టీ లైన్‌తో విభేదించటం లేదు అని స్పష్టంగా చెప్పాడాయన. ఇలా ఒక క్లారిటీ ఉంటే ఓకే. దాన్నెవరు తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళిద్దరూ ఇలా ప్రవర్తించలేదు. అంటే ఈ 20, 30 సంవత్సరాల నుంచి కూడా లొంగుబాటు అనేది జరుగుతూనే ఉంది. అవును. ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో లొంగిపోతూ ఉన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు లొంగుబాటుని ఎందుకు తప్పు పడుతున్నారసలు? అదే నేను చెప్తోంది. వీళ్ళిద్దరూ పార్టీ లైన్‌ని డిఫర్ అయ్యి బయటకొచ్చినా తప్పులేదు. హ్మ్. పార్టీ మీద 100 విమర్శలు పెట్టొచ్చు తప్పులేదు. కానీ పార్టీ సాయుధ పోరాట విరమణ నిర్ణయం తీసుకుంది అని ఇప్పటికీ బుకాయిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. ఈ ఎప్పుడైతే పార్టీ వీళ్ళిద్దరి మీద విప్లవ ప్రజలు చర్య తీసుకుంటారు అని ప్రకటన ఇచ్చిందో, ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఆసన్న తక్కళ్లపల్లి వాసుదేవరావు మీడియా ముందుకొచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది పెట్టి, అంటే ఆయన వీడియో రికార్డ్ చేసి తెలుగు అలాగే హిందీ 2 భాషల్లోనూ రికార్డ్ చేసి మీడియాకి పంపించాడాయన. ఈ పంపించటం ఆ క్రమంలో ఆయన వెనకాల ఆయన పట్టుకొచ్చినటువంటి క్యాడర్ మొత్తం కూర్చునున్నారు. వాళ్ళ సమక్షంలోనే మాట్లాడాడాయన. మాట్లాడుతూ పార్టీలో ఈ చర్చ ఉంది. ఈ చర్చ జరిగింది. ఎవరు? ఇటీవల కాలంలో అమరుడైపోయినటువంటి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు గారు జీవించి ఉండగానే ఈ విధానం మీద చర్చ జరిగింది. సాయుధ పోరాటం విరమించేద్దాం, మన వల్ల కాదు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో కాన్సంట్రేట్ చేసి దాడులు జరుగుతున్నాయక్కడ. ఉండలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. రెండోది, ఇప్పుడు ఎవరూ కూడా అజ్ఞాతంలో ఉండే పరిస్థితులు లేవు. ఎవరినైనా సరే, ఎక్కడున్నా సరే ట్రాక్ చేయొచ్చు, ట్రాప్ చేయొచ్చు కూడా. కాబట్టి నేను అజ్ఞాతంగా ఉన్నాను అని నేను అనుకున్నంత మాత్రాన కుదరదు. నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నా మూవ్‌మెంట్స్ అన్నీ ట్రాక్ అవుతూనే ఉంటాయి. జేబులో ఫోనున్నా, లేకపోయినా ట్రాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు. జేబులో ఫోనుంటే ఇంకొంచెం ఈజీ. అయితే జేబులో ఫోన్ లేకపోయినా గానీ ట్రాక్ అవుతారు. ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. టెక్నాలజీ పెరిగింది.
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కూడా పెరిగింది. అలాగే డ్రోన్‌లొచ్చినాయి. ఈ డ్రోన్‌లు ఇవన్నీ వచ్చిన తర్వాత అడవుల్లో మేము హైడ్ అయిపోతాము, దాక్కుంటామంటే కుదిరే వ్యవహారం కాదు. ఇవన్నీ వాస్తవమే. ఇవన్నీ కాదని ఎవరు అంటలేదు. కగారు అనేటువంటి పేరుతో వాళ్ళు కాన్సంట్రేట్ చేసి చంపేస్తున్నారు. అది కాకుండా హోంమంత్రి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. 2026 మార్చి 31 తర్వాత మావోయిస్టులు ఉండరు ఈ దేశంలో. ఆఖరి మావోయిస్టుని చంపేయబోతున్నాం అని డేట్ చెప్పాడాయన. ఎక్స్‌పైర్డ్ డేట్. పైగా దానిలో వెటకారం ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఆయన వెటకారం ఏంటంటే మార్చి 31 అందరికీ తెలుసు అకౌంట్ సెటిల్‌మెంట్ డే అది. అంటే దసరాల రోజు అంటారు తెలుగులో. ఈ అకౌంట్ సెటిల్ చేస్తాను మావోయిస్టులదని చెప్పడం వెటకారంగా ఆయన. అంటే మేము డెఫినెట్‌గా అప్పర్ హ్యాండ్‌లోకి వస్తాము అని చెప్తున్నాడాయన. రావటానికి వాళ్ళకి ఆ బలం ఉంది. ఆ బలం ఉంది, బలగం ఉంది, సైన్యం ఉంది. మొత్తం ఆయన సరిహద్దు భద్రతా దళాలని మొత్తం తీసుకొచ్చి అడవుల్లో పెట్టాడు. అడవుల్లో పెట్టి వాళ్ళతో దాడులు చేయిస్తున్నాడు. దీన్ని తట్టుకోవటం అనేది కష్టతరమైనటువంటి వ్యవహారం. ఆల్టర్‌నేటివ్ ఏమిటి? వీటి నుంచి క్యాడర్‌ని ఎలా కాపాడుకోవాలి? ఎలా రిట్రీట్ అవ్వాలి? అనేది పార్టీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటుంది. ఆ డిజైనింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించకుండా వెళ్ళిపోయి సరెండర్ అయిపోదామని ప్రోగ్రామ్ పెట్టారు వీళ్ళు. అలాగే సాయుధ పోరాట విరమణ చేద్దామని అన్నారు. అన్నమాట వాస్తవమే. కేశవరావు గారు ఉండగానే అన్నారు ఆ మాట. దాన్ని ఆయన ఆమోదించలేదు. ఆమోదించాడని వీళ్ళు చెప్తున్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, మనం ముందు ప్రభుత్వంతో మాట్లాడదాం. పరిస్థితి బాలేదు అనేది నాకు అర్థమైంది. కాబట్టి మనం ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకొస్తామని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేద్దాం. ప్రతిపాదన చేసిన తర్వాత ప్రభుత్వం పిలిచినప్పుడు మనం ప్రజలు అనుభవిస్తున్నటువంటి సమస్యల గురించి మాట్లాడదాం. వాటి మీద ఒక అవగాహన కుదిరితే, దీని మీద మీరు ప్రాపర్‌గా బిహేవ్ చేస్తే మేము సాయుధ పోరాటాన్ని విరమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనే ఒక మాట వాళ్ళతో మాట్లాడదాం. అంతే తప్ప వేగ్‌గా మనం అంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీయో, మరొకటో లేకుండా వేగ్‌గా వెళ్ళి మనం ఈ సరెండర్ ప్రోగ్రామ్ అనేది పెడితే కుదరదు. సాయుధ పోరాట విరమణ అనే మాట అక్కడ మాట్లాడితే కుదరదు అని స్పష్టంగా చెప్పాడాయన. చెప్పి ప్రభుత్వంతో జరిపే చర్చలలో భాగంగా సాయుధ పోరాట విరమణ గురించి అప్పుడు ఏదైనా చర్చొస్తే అప్పుడు మాట్లాడదాం. ఈ లోపు అంటే మనకొక బ్రీతింగ్ స్పేస్ కావాలి. పైగా ఈ నిర్ణయం సాయుధ పోరాట విరమణ అనే నిర్ణయం మీరు, నేను తీసుకునేది కాదు. పార్టీ విధానం అది. పార్టీ విధానాన్ని మార్చుకోవాలి అంటే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగాలి. ఆ సమావేశం జరగడానికి అవకాశం లేదు మనకి. ఎవరు ఎక్కడి నుంచి కదిలినా ట్రాక్ అయిపోతున్నారు, దొరికిపోతున్నారు, చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం గనక చర్చలకు అనుమతిస్తే, కొంత రిలాక్సేషన్ ఇస్తే, అప్పుడు ముందు మనమందరం కూర్చుందాం. కూర్చుని పార్టీ విధానం మార్చుకోవడానికి అవకాశం ఉందా? మార్చుకుందామా? వద్దా? అనేది మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం చేద్దాం. అంతే తప్ప మీరు, నేను అనుకుని డిసైడ్ చేసే వ్యవహారం కాదిది అని స్పష్టంగా చెప్పాడాయన. చెప్పి వీళ్ళకి మాత్రమే చెప్పలేదాయన. పార్టీలో అందరికీ సర్క్యులేట్ అయిందది. ఇంత విస్తృతంగా తెలిసిన విషయాన్ని అదేమీ లేదు ఆయనే యాక్సెప్ట్ చేశాడు. ఆయన అభిప్రాయం మేరకే మేము ఆయుధాలు పట్టుకెళ్ళి ప్రభుత్వం దగ్గర లొంగిపోయామని మాట్లాడుతున్నాడాయన వాసుదేవరావు గారు. అది ఖచ్చితంగా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. అందుకని వాళ్ళిద్దరూ ద్రోహం చేశారు అనేది వాస్తవం. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. రెండోది మల్లోజుల వేణుగోపాల్‌కి ఈ రోజున పుట్టిన అభిప్రాయం కాదిది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత నష్టాలు పెరుగుతున్నటువంటి క్రమంలోనే ఆయన ఈ ఆర్గ్యుమెంట్‌తో ఒక డాక్యుమెంట్ పెట్టాడు లోపల. ఆ డాక్యుమెంట్‌ని పార్టీ తిరస్కరించింది. అది కూడా ఆయనకు తెలుసు. తెలిసినప్పటికీ పార్టీ తన అభిప్రాయం మేరకు లేదు అనే విషయం తెలిసి కూడా ఆ ప్రకటన పార్టీ పేరుతో ఇచ్చాడాయన. అంటే తెలిసి ద్రోహం చేయటం. అప్పుడు మరి ఆ టైంలో ఆయన రిలీజ్ చేసిన లేఖలేవైతే ఉన్నాయో, అవి పార్టీకి వ్యతిరేకంగా రిలీజ్ చేశారు. సో, పార్టీ లైన్‌కి వ్యతిరేకంగా ఉన్నదని మరి క్రమశిక్షణ రాహిత్య పరంగా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నారు. ఇలాంటి అభిప్రాయం సరైంది కాదు. హ్మ్. మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. పార్టీ ఎందుకు సాయుధ పోరాటం ఎంచుకుంది? ఒకవేళ సాయుధ పోరాటం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం రిట్రీట్ అవ్వటానికి, ఇతర ప్రాంతాలకు విస్తరించటానికి, ఇతర ప్రాంతాలకి అంటే ప్రజల్లోకి విస్తరించటానికి. ఇప్పుడు ఒక రకంగా వీళ్ళు
ఈ లిబరలైజ్డ్ ఎకానమీ వచ్చిన తర్వాత ప్రజల్లో కొత్త సంక్షోభాలొచ్చాయి. కొత్త వైరుధ్యాలొచ్చాయి. ఈ కొత్త వైరుధ్యాలు ప్రజల్లో ప్రబలుతున్నటువంటి కొత్త సమస్యల్ని అడ్రెస్ చేసి మాట్లాడటంలో పార్టీ వెనకబడి ఉంది. కాబట్టి కొత్త ప్రాంతాలకి మనం విస్తరించటం అంటే కొత్త ప్రజలలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి సంబంధించిన పని విధానం ఎలా ఉండాలి అనేది మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకుని నిర్ణయం చేద్దాం గానీ, లొంగిపోవటం అనేది సరైంది కాదు. నువ్వు నిరాయుధీకరణ అంటున్నావు, లేకపోతే సాయుధ పోరాట విరమణ అన్నా గానీ, నీ దగ్గరున్నటువంటి ఆయుధం పెద్దగా ప్రయోజనకరమైన ఆయుధం గూడా కాదు. వాళ్ళ దగ్గరున్న ఆయుధాలతో పోలిస్తే. ఆయుధాలు అసలు పూర్తిగా పక్కన పెట్టేసి మనం ప్రజల్లోకి వెళ్ళిపోతాం. కానీ, ఇది ప్రభుత్వాలకు చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. చెప్పకుండా గూడా మనం ఇతర ప్రాంతాల్లోకి విస్తరించి పని చేసుకుంటూ, నెమ్మదిగా ఇంకొక వెల్లువ క్రియేట్ చేయవచ్చు. లొంగిపోతే మాత్రమే, లేకపోతే సాయుధ పోరాట విరమణ అంటేనే సర్వైవ్ అవుతాము అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి తెలిసిన ట్రాక్ అయినటువంటి బ్యాచ్ ఒకటుంది. దాన్ని పరిరక్షించుకుంటూ, మిగిలిన క్యాడర్‌ని వేరే ఏరియాలకి, వేరే పనుల్లోకి పంపించేస్తూ, అలా కొత్త ప్రాంతాలకు విస్తరించొచ్చు. అలా విస్తరించి ఒక వెల్లువ వచ్చింది క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి ఉద్యమం అవసరం ఉంది. ఇప్పుడు పార్టీ అవసరం లేదని మాట్లాడుతున్నారు చాలామంది. అంటే ఎందుకు లేదు అంటే ఈ జనరేషన్‌కి తెలీదు దాని గురించి. ఇప్పుడు ఐటీ సెక్టార్ వాళ్ళకి మావోయిస్ట్ పార్టీ అంటే అది అడవులకు సంబంధించిన వ్యవహారం అని అనుకుంటున్నారు. అలా తయారైంది. అలా తయారైనటువంటి పరిస్థితిని మార్చుకోవాలి అనే అడగటంలో తప్పేం లేదు. ఇప్పుడు ప్రపంచంలో కంపార్ట్మెంటలైజేషన్ అనేది మొదలైంది. అంటే ఒక ఇంట్లో ఒక తండ్రి, తల్లి, కొడుకు, కూతురు ఉన్నారనుకోండి. వీళ్ళు నలుగురు కలిసి ఉండేవారు ఇంతకుముందు ఒకే యూనిట్‌గా ఉండేవారు. ఇప్పుడు ఈ నలుగురు విడివిడిగా ఉంటున్నారు. సమాజంలో కేవలం ఆదివాసులే లేరు గదా! అనేక మంది ప్రజలున్నారు. వాళ్ళకి సమస్యలున్నాయి. అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విముక్తి మార్గాన్ని చూపించేటువంటి అవకాశం ఉండి కూడా, వీళ్ళు అడవులకే పరిమితమయ్యారు అనే విమర్శతో వాళ్ళేమి విభేదించటం లేదు. కొత్త ఏరియాలకు విస్తరించాలి. విస్తరించకపోవడం వల్లనే మనం తప్పు చేశామనేది వాళ్ళు ఫీలవుతున్నారిప్పుడు. కాబట్టి ఆ ఆచరణకు ఏం చెయ్యాలి అనేది ఒక విధాన రూపకల్పన చేసుకోటానికి, ఒక బ్రీతింగ్ స్పేస్ కోసం మనం ప్రభుత్వాలతో చర్చలకు వెడదాం. వెళ్ళి ఆ క్రమంలో ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒక సానుకూల ధోరణి ఉంటే అప్పుడేం మాట్లాడాలనేది అప్పుడు డిసైడ్ చేసుకుందాం. అంతే తప్ప మేము సాయుధ పోరాట విరమణ చేసేస్తున్నామండి, మేము బయటకొచ్చేస్తున్నామండి అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనే గ్యారంటీలు లేవు. ఎందుకంటే మన ముందు సాయిబాబా ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మరణం మన ముందు ఉంది. ఆయన దాదాపు 95% ఆయన శరీరం పనిచేయదు. కేవలం ఆయన మెదడు మాత్రమే పనిచేస్తుంది. ఆయన ఆలోచిస్తాడు, చదువుతాడు, రాస్తాడు. ఆలోచిస్తాడు, రాస్తాడు అనేదే ఇబ్బందికరంగా మారి ఆయన్ని తీసుకెళ్ళి అండాసల్లో పెట్టారు అన్ని సంవత్సరాలు. అవును. చచ్చిపోతాడు, ఇక అయిపోయింది. మన దగ్గర చావడం అన్న కంటే టైంలో బయటికెళ్ళి రిలీజ్ చేశారు. చచ్చిపోవడం మంచిదని వదిలిపెట్టారు ఆయన్ని. అవును. కాబట్టి ఆయనేం ఆయుధంతో లేడు గదా! హుహు. కానీ ఆయన మీద టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టారు. రకరకాల చట్టాలు పెట్టేసి ఆయనకి లైఫ్ విధించే పరిస్థితి తీసుకొచ్చారు. ఏది? న్యాయస్థానాల నుంచి. కాబట్టి ఆయనే ఉదాహరణ. మనం ఆయుధాలు వదిలేసి ఇదే స్పిరిట్‌తో ఓపెన్ ప్లెయిన్ ఏరియాలో పనిచేస్తామని చెప్పినా గాని ప్రభుత్వం ఎలవ్ చేస్తుందనే నమ్మకం లేదు. అందుకని సాయుధ పోరాట విరమణ అనేది ప్రకటించాలా? ప్రకటించకూడదా? అనేది ఒక చర్చ. అది పార్టీలో ఇంటర్నల్‌గా జరగాల్సుంది. అది జరగాలి. పార్టీలో మెజారిటీ జనాలు అంగీకరించిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అంశం అది. దానికి బ్రీతింగ్ స్పేస్ కోసం కావాలంటే ప్రభుత్వంతో చర్చలు జరుపుదాం. అప్పటి వరకు మన వైపు నుంచి ఏ రకమైన సాయుధ చర్యలు లేకుండా చూసుకుందాం. అలాగే ప్రభుత్వం నుంచి కూడా సాయుధ చర్యలు ఉండకుండా ఒక హామీ పొందిన తర్వాత మాట్లాడదాం అని చెప్పాడాయన కేశవరావు గారు. హ్మ్. అది వీళ్ళు మనసుకు ఎక్కించుకోలేదు. ఈలోపు ఇన్ఫార్మర్లు ఆయన ఎక్కడున్నారో ట్రాక్ చేసి చెప్పేశారు. అంటే మనుషుల్ని కొనుగోలు చేయటం అనేది కూడా మార్కెట్ ఎకానమీ ప్రత్యేకత. కోవర్ట్ ఆపరేషన్లు అనేది పెరిగింది. మార్కెట్ ఎకానమీ దేశంలోకి ఎంటర్ అయిన తర్వాతే. 90 తర్వాతే కోవర్ట్ ఆపరేషన్లు జరిగినాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జడల నాగరాజు, నయీం వీళ్ళందరూ 95 తర్వాత క్రియేట్ అయిన క్యారెక్టర్లు. వీళ్ళని క్రియేట్ చేసినవాడు చంద్రబాబు నాయుడు. ఇలా మనుషులకి అంటే ప్రతి మనిషికి రకరకాల బలహీనతలుంటాయి. ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని బలహీనతలుంటాయి. కాబట్టి ఆ బలహీనతలేమిటి అనేది ట్రాక్ చేసి, ఆ బలహీనతలున్న ఏరియాలో డబ్బులు జల్లి వాళ్ళని వశపరుచుకుని, వాళ్ళ నుంచి సమాచారం కొనుగోలు చేసి ఉద్యమాన్ని చంపేయటం అనేది కోవర్ట్ ఆపరేషన్‌ల మౌలిక లక్ష్యం. కాబట్టి అలా డబ్బులకి మనుషుల్ని కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన సమాచారం ఆధారంగా నమ్మళ్ళ కేశవరావుని పట్టుకుని కాల్చి చంపేశారు. ఆయన అనారోగ్యంతో ఒక చోట ట్రీట్మెంట్ కోసం ఉంటే ఆయన్ని తీసుకెళ్ళి కాల్చి చంపారు. ఆయనేమి సాయుధంగా లేడు. హ్మ్. ఆయన క్యాడరు ఆయన అరెస్ట్ కాకుండా దెబ్బలాడుతోంది. ఆయన సెక్యూరిటీ కోసం నియోగించినటువంటి దళాలు ఆయన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పినా గాని, లేదులే చూద్దాం ఏం జరుగుతుందో అనే పద్ధతిలో ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన వార్‌ఫీల్డ్ నుంచి పారిపోవాలని కూడా అనుకోలేదు. అక్కడే ఉన్నాడు. ఆయన కన్నుమూసాడు. ఆ తర్వాత సుధాకర్ చనిపోయాడు. చర్చలకొచ్చినటువంటి సుధాకర్ చనిపోయాడు. ఈ ప్రయాణంలో గణేష్ చనిపోయాడు. హ్మ్. ఇలా వరుస నష్టాలు జరిగినాయి. ఈ వరుస నష్టాల క్రమంలోనే వీళ్ళు మరింత పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అంటే లోపల ఒక దాడి జరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వం ఒక దాడి చేస్తోంది. మిలిటరీ ఫోర్స్ ఉపయోగించి. రెండో వైపు బయట ఉన్నటువంటి పార్టీ సానుభూతి పరులుంటారు గదా! ఈ సానుభూతి పరుల మెదళ్లలో ఒక గందరగోళం క్రియేట్ చేయటం అనే కార్యక్రమం వీళ్ళిద్దరూ చేశారు. హ్మ్. ఎవరిద్దరు? మల్లోజుల వేణుగోపాలు, తక్కిన వాసుదేవరావు. వీళ్ళిద్దరూ ఆ సంక్షోభాన్ని క్రియేట్ చేసి, పార్టీయే తప్పు చేస్తోంది అని పార్టీ కోసం మాట్లాడుకునేటువంటి వాళ్ళందరూ మాట్లాడే పరిస్థితి క్రియేట్ చేశారు వాళ్ళిద్దరూ. హ్మ్. ఇది వాళ్ళు చేసిన ద్రోహం. అందుకని ఉద్యమాలు మీరు చేయగలిగితే చేయండి. ఇప్పుడు నిన్నొచ్చినటువంటి ప్రసాద్ ప్రసాద్. గారు హ్మ్. స్పష్టంగా మాట్లాడాడు. హ్మ్. నేను పార్టీ లైన్‌తో విభేదించటం లేదు. నేనిప్పటికీ మావోయిస్ట్ పార్టీ లైనే కరెక్ట్ అనుకుంటున్నాను. బయటకొచ్చిన వాళ్ళ లైన్ తప్పనే అనుకుంటున్నాను. ఎవరు? వేణుగోపాల్ వేణుగోపాల్. లైను. వాసుదేవరావు గారు. హ్మ్. వేణుగోపాల్, వాసుదేవరావుల లైను కరెక్ట్ కాదని నేను నమ్ముతున్నాను. హ్మ్. కాబట్టి పార్టీ లైనే కరెక్ట్ అని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. అలాగే తిరుపతి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన సారథ్యంలో పార్టీ నడుస్తుంది. అయితే మా ప్రిపేర్డ్‌నెస్ లేదు. మా ఆరోగ్యం బాలేదు కాబట్టి బయటకొచ్చాం. అందుకని రెండోది మీడియా నుంచి ఒక క్వెషన్ రైజ్ అయింది ఆయన మీదకి. హ్మ్. ఆ క్వెషన్ ఏంటంటే, మీరు ఎందుకు వెపన్స్‌తో సరెండర్ కాలేదు? ఎందుకు తెలంగాణని ఎంచుకున్నారు? హ్మ్. మీరక్కడ ఛత్తీస్‌గఢ్‌లోనో ఎక్కడో లొంగిపోయి ఉంటే బాగుండేది గదా! ఇక్కడికెందుకొచ్చారు? అని కూడా మీడియా నుంచి క్వెషన్స్ వచ్చినాయి. అంటే దానికి ఆయన సీరియస్‌గా సమాధానం చెప్పలేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయాలన్నీ అని దాటవేశాడు కానీ, ఆ ప్రశ్న అడిగినటువంటి రిపోర్టర్ మనసులో ఏముండుంటుందంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ వెసులుబాటు చూసుకుని, ఇక్కడ కన్వీనియంట్‌గా లొంగిపోవచ్చు అని ఇక్కడికొస్తున్నారు. ఇదొక సరెండర్ జోన్‌గా మారుతోంది. ఆల్రెడీ సంజీవ్ ఇక్కడే సరెండర్ అయ్యాడు. కాబట్టి పెద్ద నాయకులందరూ తెలంగాణలో సరెండర్ అవుతున్న వాళ్ళు. ఇప్పుడొక లైన్ తయారవుతోంది. ఒక ఆర్గ్యుమెంట్. తెలంగాణలో సరెండర్ అవుతున్న వాళ్ళందరూ కూడా పార్టీ లైన్‌తో ఉన్నవాళ్ళని, ఛత్తీస్‌గఢ్‌లో సరెండర్ అవుతున్న వాళ్ళందరూ, లేకపోతే మహారాష్ట్రలో సరెండర్ అవుతున్న వాళ్ళందరూ కూడా పార్టీ లైన్‌తోనూ, సాయుధ పోరాట నిర్ణయంతోనూ విభేదించి వెళ్ళిపోతున్నారని, ఇలా స్పష్టంగా ఒక లైన్ గీసి మీడియానే మాట్లాడేస్తోంది. ఇదొక ప్రమాదకరమైనటువంటి ధోరణి. వాళ్ళు అంటే ఇది సేఫ్ జోన్ అనుకుని రావచ్చు. కానీ వీళ్ళు కూడా సేఫ్ ఏం కాదు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేసి తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక అనివార్యత ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లక్ష్యాలని కాదు అని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎక్కడా లేదు. ఏ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇది ఫెడరల్ స్ట్రక్చర్‌గా కనిపిస్తుంది మన దేశం. కానీ ఫెడరలిజాన్ని చంపేస్తున్నారు. ప్రతి పార్టీని, ప్రతి ప్రభుత్వాన్ని లొంగదీసుకుంటున్నారు. పార్టీలను కొనుగోలు చేసి కంట్రోల్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వం ఎంత కాన్షియస్‌గా చేస్తోందో, కేంద్ర ప్రభుత్వం కాదు సారీ, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంత కాన్షియస్‌గా చేస్తోందో మనకు తెలుసు. చంద్రబాబు నాయుడిని
పవన్ కళ్యాణ్‌ని, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్‌ని కంట్రోల్‌లోకి తీసుకోవడానికి రేవంత్ రెడ్డిని ప్రయోగించినటువంటి వ్యవహారం మనం చూసాం. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు చర్చ జరిగిన తర్వాత, ఈ చర్చల అనంతరం రేవంత్ రెడ్డి గారు సీబీఐ ఎంక్వైరీ అని మాట్లాడటం. సీబీఐ ఎంక్వైరీ అని మాట్లాడటం అంటే కేసీఆర్ జుట్టు తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టడమే. అంటే బీఆర్ఎస్ అనే పార్టీని సెంట్రల్ ఇప్పుడు బీజేపీ కంట్రోల్‌లోకి తీసుకెళ్లటం కోసం ఈయన సహకరించినట్టే. హ్మ్. మరి అలాంటి ప్రభుత్వం దగ్గర వీళ్ళు సరెండర్ అయిపోతే ఏదో సేఫ్ జోన్ ఇది సేఫ్ జోన్‌లో ఉండొచ్చు. అని ఎలా హ్మ్. అనుకుంటాం మనం? హ్మ్. ఛత్తీస్‌గఢ్‌లో సరెండర్ అయినా ఒకటే, ఇక్కడ సరెండర్ అయినా ఒకటే. కాకపోతే ఇక్కడ కొంత ఇక్కడ మాట్లాడటానికి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వంతో వెళ్ళి ఎవరైనా కలిసి, ఇలా ఫలానా ఆయన సరెండర్ అవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక స్పేస్ ఏర్పాటు చేయండి. కొంచెం ప్యాసేజ్ ఇవ్వండి. వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు అని అడగటానికి ఒక యాక్సెసిబిలిటీ ఉంది. ఏదో మేరకు. ఉండటం వలన రెండోది వీళ్ళు ఇన్సిస్ట్ చేయటం లేదు. హ్మ్. ఏది ఇక్కడ ఉద్యమం లేదు. ఉద్యమం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. తెలంగాణలో ఉద్యమం లేదు కాబట్టి అని కూడా ఆయన మాట్లాడాడు డీజీపీ గారు. అలా వీళ్ళు రకరకాల యాంగిల్స్‌లో అలో చేస్తున్నారు. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని కొంతమంది ఇక్కడ సరెండర్ అవుతున్నారు. అంతే తప్ప వీళ్ళు సరెండర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఉద్యమానుకూలంగా ఉంది అనుకోనక్కర్లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు. నిన్న అది కూడా ప్రస్తావించాడు ఆయన శివధర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళిద్దరూ సరెండర్ అయ్యారు అన్నాడాయన. అంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? మావోయిస్టులారా మీరు సరెండర్ అయిపోండి. జనజీవన స్రవంతిలోకి రండి. దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి అని చెప్పాడాయన. దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావటం అంటే ఏమిటి? దేశ అభివృద్ధితోనే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి గొడవ. అభివృద్ధి అనగా ఏమి అని ఎవరినైనా అడిగితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారిని వాళ్ళేం చెప్తారంటే, అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలు పెట్టటం, ఉపాధి కల్పించటం ఇది చెప్తారు. దీనికి వ్యతిరేకంగా మావోయిస్టులున్నారు. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే మావోయిస్టులను ఎలిమినేట్ చేయాలి. ఇది విధానం. కగార్ ఆపరేషన్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఇదే. హ్మ్. అయితే ఇక్కడ కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా ప్రభుత్వం మారిపోయింది. మారిపోయిన తర్వాత కార్పొరేట్లకు స్థలాలు ఇవ్వాలి వీళ్ళు. వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇవ్వాలి. వాళ్ళు అడవులు కోరుకుంటే అడవులు ఇవ్వాలి. ఇప్పుడు అడవుల్లో మైనింగ్ జరుగుతోంది. ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ అయిన తర్వాత మీరు మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని ఒక కంపెనీ ప్రకటన ఇచ్చింది. హ్మ్. వేణుగోపాల్‌ని ఆహ్వానిస్తూ. అది ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. కాబట్టి ఇలా కార్పొరేట్ల వైపు నుంచి ఒక పిలుపు మొదలైపోయింది. కార్పొరేట్ల ప్రెజర్‌తోనే మావోయిస్టులను చంపేస్తున్నారు వీళ్ళు. అయితే ఈ అభివృద్ధి అనేటువంటి నమూనా నిజంగానే ప్రజలకు ఉపయోగపడుతుందా? పెట్టుబడులొస్తున్నాయి, పరిశ్రమలొస్తున్నాయి. ప్రజలకు ఉరుగుతోందేమిటి? ఇప్పుడు ఒక ప్రాంతంలో స్థలాలు తీసుకుని, ప్రజల స్థలాలు తీసుకుని కంపెనీ పెడతారు. పెట్టిస్తుంది ప్రభుత్వమే. పెట్టిన తర్వాత అక్కడ ఉద్యోగాలన్నీ స్థానికులకే అని హామీ ఇవ్వగలదా ఆ కంపెనీ గాని, ప్రభుత్వం గాని? ఇప్పుడు ఇక్కడ ఫార్మా క్లస్టర్‌లు పెడుతున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఎందుకు మహబూబ్‌నగర్ జిల్లాలోను, మిగిలిన ప్రాంతాల్లోను ఇళ్ళకి తాళాలేసుకొని జనాలు పారిపోయారు? స్థలాలు ఇవ్వటానికి ఎందుకు ముందుకు రావడం లేదు అంటే వాళ్ళకి గ్యారంటీలు లేవు. ముందు పొలాలు వెళ్ళిపోతాయి. వాళ్ళకున్న పంట భూములు వెళ్ళిపోతాయి. అక్కడేదో కంపెనీ వస్తుంది. భూసారం దెబ్బతింటుంది. సరే ఆ గొడవ పక్కన పెట్టేస్తే స్థానికులకి ప్రధానమైనటువంటి ఉద్యోగాలు దొరకవు. అంటే వీళ్ళు అన్‌స్కిల్డ్ అనే కేటగిరీలో వేస్తారు వీళ్ళు. అన్‌స్కిల్డ్ కేటగిరీలో వీళ్ళతో టాయిలెట్లు కడిగిస్తారు. లేకపోతే ఆఫీస్‌లో బల్లలు తుడిపిస్తారు. అటెండర్ పనులు చేయిస్తారు. తలుపులు తీసే ఉద్యోగాలు ఇస్తారు. స్కిల్డ్ అంతా బయట నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. అలా కాకుండా మేము ఈ ప్రాంతంలో ఫలానా పరిశ్రమను ఉద్ధరించదలుచుకున్నాం. దానికోసం పెట్టుబడులు సమీకరించే పనిలో ఉన్నాము. సో, ఇక్కడ ఎడ్యుకేటెడ్ యూత్ ఏముంది? ఏ ఏ రంగాల్లో వాళ్ళు చదువుకుని ఉన్నారు? అని ఒక స్టడీ చేసి అక్కడ వాళ్ళని ఆ కంపెనీలో అన్ని ఉద్యోగాలకి ఉపయోగపడేలాగా వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇష్యూ చేసి, అందులో వీళ్ళకి మాత్రమే ఉద్యోగాలు, బయట వాళ్ళని ఎవరిని అలో చేయము అని అష్యూరెన్స్ ఇస్తూ ఏదైనా పని నడిచిందా ఈ దేశంలో? ఇంతకాలమైంది కార్పొరేటైజేషన్ మొదలై.
35 సంవత్సరాలైంది ఈ దేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకొచ్చి. ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా అంటే జరగలేదనే చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ ఏమైపోతారు? పొలాలు కోల్పోయి, ఇళ్ళు కోల్పోయి, అక్కడ సరైన ఉద్యోగాలు లేక, ఈ భూమి అడిగితే మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి నిర్వాసితులుగా మారి క్రమంగా వాళ్ళిచ్చిన కొద్దిపాటి డబ్బులు ఖర్చయిపోగా అంతిమంగా వాళ్ళు ముష్టివాళ్ళుగా మారతారు. రోడ్డున పడతారు. అంటే ప్రజలని ముష్టివాళ్ళుగా తయారు చేయటం అనే ఒక కార్యక్రమం కనిపించకుండా జరిగిపోతోంది దేశంలో. దీనికి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడుతున్నారు. మావోయిస్ట్ పార్టీ దీన్ని క్వెషన్ చేస్తోంది అని వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తున్నారు. అంటే కార్పొరేట్‌లకు ఒక గ్యారంటీ, ఒక అష్యూరెన్స్ ఇచ్చారు వీళ్ళు. ఎప్పుడు? వీళ్ళు గాదు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీయో, అమిత్ షానో హామీ ఇవ్వల. ఆర్థిక సరళీకరణలు ఈ దేశంలోకి పట్టుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో ఆర్థిక సరళీకరణలకి పునాది వేసింది అనేదాన్ని మనం తీసుకోవాలిక్కడ. వాళ్ళు ఆర్థిక సరళీకరణ తీసుకొచ్చారు. వాళ్ళే నక్సలైట్‌లను నిర్మూలిస్తామని కార్పొరేట్‌లకు హామీ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ సమస్యను పట్టించుకుంది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాల సమస్యగానే ఉండేదిది. కానీ కేంద్రంలో ఆర్థిక సరళీకరణలు మొదలై మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు సమస్యను పట్టించుకొని నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు, డీజీపీల సమావేశాలు ఇవన్నీ నిర్వహించడం మొదలుపెట్టింది. మొదలుపెట్టి ఆ క్రమంలో నిర్బంధాన్ని పెంచుకుంటూ వెళ్ళింది. ఏది కాంగ్రెస్ హయాంలో మొదలైంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతో జరిగింది అదే. అదే కగార్ ఆపరేషన్‌గా వీళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో డిఫరెంటు ఎన్‌డీఏ నుంచి వాళ్ళు భిన్నంగా ఆలోచిస్తున్నారు విషయాల్ని అని అనుకోవటం మనం మోసం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు మావోయిస్ట్ అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్న ప్రాంతాల్లో. అంత మాత్రం చేత వాళ్ళేదో మావోయిస్టులు సింపథైజర్లు అనుకోవడం భ్రమ. అధికారంలో లేరు కాబట్టి సింపథెటిక్‌గా వ్యవహరిస్తారు. అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇంతకంటే దారుణంగా ప్రవర్తించడానికి గ్యారంటీలు ఏమీ లేవు. కాబట్టి మొత్తం పాలక పార్టీలన్నీ ఒక పక్షంగా తయారయ్యి మావోయిస్టులు ఒంటరైపోయి వీళ్ళని టార్గెట్ చేసి కొట్టేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది సరెండర్ అయిపోయారు. కొంతమంది చంపబడ్డారు. అవును. మరి ఈ తరుణంలో మావోయిస్ట్ పార్టీ అనేది భవిష్యత్తులో ఉంటుందంటారా? ఉనికి ఉంటుందా? కోల్పోతుందా? ఉనికి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతోంది అదే. మనం వెళ్ళి లొంగిపోవద్దు. మన అవసరం ప్రపంచానికి ఉంది, ప్రజలకు ఉంది. ప్రజలు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. మొన్న సరెండర్ అయినప్పుడు వేణుగోపాల్ సరెండర్ అయినప్పుడు, అలాగే వాసుదేవరావు సరెండర్ అయినప్పుడు వీళ్ళ ఆయుధాలు తీసుకుని వాళ్ళు రాజ్యాంగ ప్రతులు ఇచ్చారు వీళ్ళకి. రాజ్యాంగం అంటే మేము ఎలాగూ వాడటం లేదు రాజ్యాంగాన్ని. కాబట్టి మీరు చదువుకోండి ఆ పుస్తకాన్ని అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పినట్టుగా ఉంది సీన్ అది. వీళ్ళకి ఉపయోగపడని ఆయుధాలు వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకిచ్చారు. వాళ్ళు వాడని రాజ్యాంగాన్ని వీళ్ళకిచ్చారు. అదొక విచిత్రమైనటువంటి సన్నివేశం. మొన్న వీళ్ళిద్దరి లొంగుబాటు సందర్భంగా మనం చూసాం. అంటే 90 దశకం ప్రారంభంలో అంటే 95 నుంచి సంస్కరణలు వేగవంతమైనాయి. 95 నుంచి రాజ్యాంగాన్ని చంపేయటం అనే ప్రోగ్రాం కూడా నడుస్తూ వస్తోంది. భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని నిజానికి 24లో గెలిచిన తర్వాత ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అనుకుంది. కానీ వాళ్ళు 60 సీట్లు కోల్పోయారు. కొత్త సీట్లు గెలవకపోగా ఉన్న సీట్లలో 60 కోల్పోవడం వలన వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు. ఆగారు, హోల్డ్ అయ్యారు. కాబట్టి రాజ్యాంగం పరిస్థితి గందరగోళంగా ఉంది. రాజ్యాంగం అమలుకు నోచుకోవడం లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి విపరీతంగా ప్రకటనలు చేస్తున్నాడు హోంమంత్రి గారు. ఆఖరి మావోయిస్టును 26 మార్చి 31లో చంపేస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘనే. దాని మీద ఎవరూ కేసేయలేదు ఈ రోజు వరకు ఆయన మీద. అలాగే సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన మీద దాడి చేశాడు అమిత్ షా గారు. దాడి చేస్తూ ఆయన సల్వాజుడుంకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వటం వలన మావోయిజం ఇంకా బతుకుంది. ఆ రోజున ఆయన జడ్జిమెంట్ ఇవ్వకపోతే మావోయిస్టులను 20 ఏళ్ల క్రితమే నిర్మూలించేవాళ్ళమని మాట్లాడాడు. ఎందుకు సుదర్శన్ రెడ్డి గారు ఆ జడ్జిమెంట్ ఇచ్చాడు ఆ రోజున సుప్రీంకోర్టులో ఉండి? అంటే ఎవరైనా సరే ప్రైవేట్ ఆర్మీని నడపటం అనేది తప్పు అనేది కాన్స్టిట్యూషనల్ వ్యవహారం. కాన్స్టిట్యూషన్ అనుమతించని వ్యవహారం.
అందుకని కాన్స్టిట్యూషనల్ కాదు కాబట్టి, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆయన సల్వా జుడుం తప్పు అని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్ మేరకు అది రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ ప్రభుత్వానికి ఛత్తీస్‌గఢ్‌లో. కాబట్టి ప్రైవేట్ ఆర్మీలను మేము ప్రోత్సహిస్తాం. రాజ్యాంగం అనుమతిస్తుందా లేదా అనే దాంతో మాకు సంబంధం లేదు అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు నిస్సిగ్గుగా మాట్లాడాడు. ఆయన్నెవరూ ఏమీ అనలేదు, ఖండించలేదు. ఆయన నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతున్నాడు రోజు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట రాజ్యాంగ ఉల్లంఘనే. దాని మీద విస్తృతమైనటువంటి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు నానా కష్టాల్లోనూ ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ కంపార్ట్మెంటల్ పద్ధతిలో జనాలు విడిపోయి ఎవరికి వారు బతికేస్తున్నారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు బతికేస్తున్నారు. ఎవరి గందరగోళాలు, ఎవరి కష్టాలు వాళ్ళు దిగమింగి బతుకుతున్నారు. దోపిడీ విపరీతంగా జరుగుతోంది. అవకాశాలు దొరికినాయి. అంటే మా రోజుల్లో అంటే మేము డిగ్రీ చేస్తున్న రోజుల నాటి పరిస్థితి ఏంటంటే, పని చేస్తామన్నా గానీ పని దొరికేది కాదప్పుడు. మాకు ఈ స్కిల్ ఉంది అని చెప్పినా గానీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఎక్కడికో వెళ్లి వెతుక్కోవాల్సినటువంటి ఓ దౌర్భాగ్యం నడిచింది. 'ఆకలి రాజ్యం' అనే సినిమా కమల్ హాసన్‌ది వచ్చింది అప్పుడే. ఇప్పుడు 'ఆకలి రాజ్యం' లేదు. అంటే పని చెయ్యాలి అనే సిన్సియారిటీ మీకుంటే పని దొరుకుతుంది. సాయంత్రానికి నేను డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే ఎక్కడో చోట ఏదో ఒక పని, ఏ పనైనా చేయొచ్చు. ఏదో ఒక పని చేయడానికి అవకాశం దొరుకుతోంది అనే ఒక పాజిటివ్ ఇది ఉంది. మార్కెట్ ఎకానమీ ఆ గ్యారంటీ ఇస్తుంది. కానీ ఈ గ్యారంటీ ఇస్తూనే తగిన వేతనాలు ఇవ్వదు. పెరిగిపోతున్న ఖర్చులు, అలాగే పెరిగిపోతున్న ధరల్ని మీట్ అయ్యేటువంటి ఆ ఇన్‌కమ్ అయితే వాళ్ళు క్రియేట్ చేయరు. దోపిడీ అనేది చాలా విస్తృతంగా జరుగుతుంది. దీనికి రకరకాల కారణాలుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి గత 6 సంవత్సరాల నుంచి కూలీ రేట్లు ఎక్కడా పెరగలేదు. 6 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కూలీ రేట్లు పెరిగాయి. మీరు స్టాటిస్ మొత్తం లెక్కల్లో గణాంకాల్లోకి వెళ్లి చూస్తే ఎక్కడా అది కనిపించదు. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అంటే మేము ఉపాధి కల్పిస్తున్నాం కదా అని మాట్లాడతారాళ్ళు. ఉపాధి కల్పిస్తున్నారు సరే, ఏదో బతకండి అని చెప్పి డబ్బులిస్తున్నట్టు ఉంది తప్ప, మంచి జీవితం గడపండి, జీవించే హక్కును రాజ్యాంగం గ్యారంటీ చేసింది గదా! ప్రకృతి ఇచ్చిన హక్కది. అది రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది. ఆ జీవించే హక్కంటే గౌరవప్రదంగా జీవించటం, ఉన్నతంగా జీవించటం. దానికి అవకాశాలు లేవిక్కడ. కాబట్టి జనాలు సఫర్ అవుతున్నారు. జనాలు దోపిడీకి గురవుతున్నారు. ఆ ఏరియాలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళకి. కానీ సాయుధ రూపంలోనూ అలా కుదరకపోవచ్చు. ఇంకో పద్ధతిలో ఆ జనంతో మింగిలయ్యి వాళ్ళతో మాట్లాడటం అనే కార్యక్రమం చేసి, ఈ జనాల్లోకి వాళ్ళ ఆలోచనా విధానాలను తీసుకెళ్ళి, కొత్త ఏరియాల్లో కొత్త సమస్యల్ని అడ్రెస్ చేస్తూ, వాళ్ళొక బేస్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మల్లోజుల వేణుగోపాల్ కానివ్వండి, లేదంటే తక్కెళ్ళపల్లి వాసుదేవ్ గాని కానివ్వండి, వీళ్ళిప్పుడు ఆయుధాలను తీసుకెళ్ళి సరెండర్ చేశారు. ప్రజల్లో కలిసిపోయి పాలకుల్ని ప్రశ్నించే గొంతుగా మారతామని అంటున్నారు. అంటున్నారు. సో, ఇక్కడ ఇప్పుడు ఆయుధాలని సరెండర్ చేయడాన్ని మీరెందుకు తప్పుపడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే ఆయుధాలు సరెండర్ చేయటం అనేది అసలు సాయుధ పోరాట విరమణ అనే మాట మీరెందుకనాలి? మీరసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా మీరున్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రిట్రీట్ అయిపోవచ్చుగా. అక్కడ సఫర్ అవుతున్నారు మీరు. జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఆ జనాలతో మీరుండండి. కానీ ఎలా పని చేయాలో అలా పని చేయండి. పని విధానం మార్చుకోండి. శత్రువుకి దొరకకుండా చూసుకోండి. అంతే తప్ప ఇప్పుడు ఆయుధాలు అప్పజెప్పేసి మేము జనంతో పని చేస్తామని చెప్తున్నారు గానీ అది సాధ్యమా? వీళ్ళు చేస్తారా అనేది అనుమానమే. అటువంటిదేమీ ఉండదు. ఇప్పుడు వీళ్ళతో పాటు సరెండర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆదివాసులే. మెజారిటీ పీపుల్ సాధ్యం ఆదివాసీలు. కాదు అన్నప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు అక్కడ సరెండర్ ప్రజల్ని అయిన వాళ్ళు ఇప్పుడొచ్చిన ఎవరైతే అగ్రనేతలున్నారో వాళ్ళది నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏమై అదే ఉండొచ్చు? చెప్తున్నాను నేను. వాళ్ళతో పాటు వచ్చిన క్యాడరు ఎక్కడికెడుతుంది? తిరిగి అడవికే వెడుతుందది. వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు. వాళ్ళ గ్రామాలు అక్కడే ఉన్నాయి. అడవుల్లోనే ఉన్నాయి. వాళ్ళు తిరిగి అక్కడికే వెడతారు. వాళ్ళు తుపాకీ ఇక్కడ ఇచ్చారు గానీ, అడవిలో ఉండే ప్రతి ఆదివాసీ కూడా ఆయుధంతోనే బతుకుతాడు. హ్మ్. ఏదో పద్ధతిలో వాళ్ళకి ఆయుధం అవసరం. తుపాకీ అక్కర్లేకపోయినా ఒక గొడ్డలైనా దగ్గర పెట్టుకుని గానీ అడవిలోకెళ్ళరాళ్ళు. హ్మ్. రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఆ ప్రమాదాల నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఆయుధంతోనే ఉంటారు. అసలు సాయుధము, ఆయుధంగా ఉండటము అనేది ఆదివాసుల నుంచి ప్రపంచం నేర్చుకుంది. అల్లూరి సీతారామరాజు కూడా అడవికి వెళ్ళిన తర్వాత ఆయుధం ఆయన చేతికొచ్చింది గానీ, ఆయన ఆయుధం పట్టుకోమని ఆదివాసులకు చెప్పలా.
ఆయుధం పట్టుకోమని ఆదివాసీలకు ఎవరు నేర్పక్కర్లేదు. వాళ్ళు సాయుధులై ఉంటారు నిరంతరం. అలాగే 7% ఉన్నారు వాళ్ళ జనాభా. వాళ్ళు నిరంతర పోరాటంలోనే ఉంటారు. వాళ్ళకి కొత్తగా పోరాటాలు వీళ్ళు వెళ్ళి నేర్పక్కర్లేదు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకున్నారు నిజానికి. కాబట్టి వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళు వ్యక్తులుగా మిగిలిపోతారు. ఈ మిగిలిపోయిన వాళ్ళు ఇంకేదో యాక్టివిటీలోకి వెడతారు. జనంతో ఉంటాము అని వీళ్ళు చెప్తున్నారు గానీ, ఉంటారు అనేటువంటి పరిస్థితి అంటే తమని తాము సేవ్ చేసుకోవటానికి, ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయటానికి మాట్లాడుతున్నటువంటి మాటలవి. నిన్న ప్రసాదరావు గారు మాట్లాడిన దానిలో ఒక నిజాయితీ కనిపించింది. అంటే నేను అనారోగ్యంతో బయటకొచ్చేస్తున్నాను అన్నాడాయన. అలాగే పార్టీ లైన్‌ని నేను విభేదించటం లేదు అన్నాడు. బయటకొచ్చిన తర్వాత నేనున్నటువంటి ప్రాంతంలో ఏదైనా ఇష్యూస్ వస్తే అడ్వైజ్ చేస్తాను. జనాలెవరైనా నా దగ్గరకొస్తే నడిపించే ప్రయత్నం చేస్తాను నాకున్న పరిమితుల్లో అని చెప్పాడాయన. ఆయన కూడా జనాన్ని వదిలేస్తానని చెప్పలా. లైన్‌ని వదిలేస్తున్నాను అని కూడా చెప్పలా. సంజీవ్ కూడా అదే చెప్పాడు. సంజీవ్ కూడా లొంగిపోయినప్పుడు అదే చెప్పాడు. నేను లీగలైజ్ అవుతున్నాను అని అనుకుంటున్నాను అని చెప్పాడాయన. పార్టీ లీగలైజ్ కావాలి అనే ప్రతిపాదన చాలామంది చేస్తున్నారు. కానీ లీగలైజ్ అయితే బతుకుతుందా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు చాలామంది పార్టీ బయటకొచ్చేయాలని కోరుతున్నారు. పార్టీ నే అంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించి బయటకొచ్చేస్తే మంచిది గదా! అని మాట్లాడుతున్నారు. బానే ఉంది. కానీ వీళ్ళందరూ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు ఆయుధాలు ఎందుకు వదలరు? మీకు ఇదేమిటి? ఆ పట్టుదల ఏమిటి? సాయుధ పోరాట విరమణ అని లీగలైజ్ అవ్వచ్చు గదా! అని మాట్లాడుతున్నారు చాలామంది మేధావులు. వీళ్ళ మీద దెబ్బలాడుతున్నారు సరే. చంపేస్తున్న వాడితో మాట్లాడరేంటి వీళ్ళు? చంపేస్తూ, లొంగుబాట్లు ప్రోత్సహిస్తూ పార్టీని డ్యామేజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు మావోయిస్టులని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు కార్పొరేట్ల ప్రయోజనం కోసం కార్పొరేట్లకిచ్చిన హామీ మేరకు వీళ్ళని చంపే హక్కు ఎక్కడిది మీకు? ఇలా నువ్వు 26 మార్చి 31కి చంపేస్తాను అని చెప్పి డెడ్‌లైన్ విధించడానికి నీకున్న అధికారం ఏంటి కాన్స్టిట్యూషనల్‌గా? అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మేధావి ఒకడు కనిపించట్లేదు. కానీ వీళ్ళని మాత్రం నిరంతరం కామెంట్ చేస్తారు. ఎవరిని? మావోయిస్టులని. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి నడుస్తోంది. ప్రజలు సమస్యలతో ఉన్నంత కాలం మావోయిజం ఉంటుంది. మావోయిజం ఉంటుంది. మావోయిస్టు పార్టీకి ఉనికి ఉంటుంది. శ్రీకాకుళ ఉద్యమాన్ని చంపేశాం అనుకున్నాడాయన. వెంగళరావు గారు ఆ రోజున. అప్పటి రాష్ట్ర కమిటీ మొత్తాన్ని వాళ్ళు ట్రైన్‌లో వస్తున్నారు. పార్టీ కాంగ్రెస్ నుంచి వెనక్కొస్తూ సోంపేట రైల్వే స్టేషన్‌లో దిగారు. ఈ ఇన్ఫర్మేషన్ స్పష్టంగా ఉండి ట్రైన్‌లోంచి దిగిన వాళ్ళని అక్కడే అరెస్ట్ చేశాడు. ఎవరిని? సుబ్బారావు పాణిగ్రాహి ఉన్నాడు. పంచాది నిర్మల గారు ఉంది ఆ రోజు అక్కడ. పంచాది కృష్ణమూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి పట్టుకొని తీసుకెళ్ళి కాల్చి చంపి నేను శ్రీకాకుళం ఉద్యమాన్ని ఆపేశాను. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజం అనే దాన్ని ముగించేశాను అని వెంగళరావు గారు ప్రకటన చేశాడు. కానీ ఏం జరిగింది? అదేం కాలేదు గదా! ఆ తర్వాత 3 ఏళ్లకే సీఓసీ మొదలైంది. ఆ తర్వాత పీపుల్స్ వార్ ఉద్యమం మొదలైంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మావోయిస్టు పార్టీగా అది ఆవిర్భవించింది. అంతర్జాతీయ స్థాయిలో దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ పరిస్థితికి వెళ్ళింది గదా ఆ ఉద్యమం. కాబట్టి ఇప్పుడు కూడా అమిత్ షా గారు ఆ రోజున వెంగళరావు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. అయిపోయింది మేము క్లోజ్ చేసేసామని మాట్లాడుతున్నాడు ఆయన ఆల్రెడీ మొదలుపెట్టాడు. కానీ అది అలా ముగిసిపోయే వ్యవహారం కాదు. జనాల దగ్గరికి వెళ్ళటంలో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు సవరించుకుని వాళ్ళు సమస్యలు ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక కొత్త వెల్లువ క్రియేట్ చేయటానికి పనిచేస్తారు. ఆ పని జరుగుతుంది. మళ్ళీ పార్టీ గురించి ప్రపంచం మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ మావోయిస్టులందరూ లొంగిపోతున్నారు. లొంగిపోవటాన్ని మీరొక అంశంగా భావిస్తున్నారు. అందరం కూడా ఒక అంశంగా తీసుకుంటున్నారా? లేదనంటే పార్టీలో సైద్ధాంతిక విభేదాలే కారణమంటారా? మీ అభిప్రాయం ఏంటి? అంటే పార్టీలో కొంతమంది వ్యక్తులు సాయుధ పోరాటం విరమించాలి అని మాట్లాడుతున్న మాట వాస్తవమే. హ్మ్. వేణుగోపాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన వాసుదేవరావు గారు కూడా తక్కువ వ్యక్తి ఏం కాదాయన. ఆయన కంట్రిబ్యూషన్ టువర్డ్స్ మూవ్‌మెంట్ చాలా ఉంది. అయినప్పటికీ ఆయన ప్రిపేర్డ్‌నెస్ అయిపోయింది. అక్కడి వరకు వచ్చాడాయన. అక్కడి వరకు ప్రయాణించగలిగాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయనకొక క్రైసిస్ సైకలాజికల్‌గాను అలాగే పొలిటికల్‌గా కూడా క్రైసిస్‌లో ఉండుంటాడాయన. చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు క్రైసిస్‌లోకి వెడతారు. వాళ్ళకొక లిఫ్ట్ దొరకాలక్కడ.
ఒక లిఫ్ట్ దొరికి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సరైన దిశగా నడిపించేటువంటి ఒక స్నేహితుడు దొరికితే ఆయన అలా అయ్యుండేవాడు కాదేమో. ఆయనున్నటువంటి క్రైసిస్‌లో ఆయన ఒంటరైపోయి, ఆయనని ఆయన వేణుగోపాల్ వాళ్ళిద్దరూ ఒకే లైన్‌లో మాట్లాడుకోవటం వలన నెమ్మదిగా ఇద్దరూ డీవియేట్ అయ్యి అటు డ్రైవ్ అయిపోయారు. దీనిలో అంటే వ్యక్తుల నిర్ణయమే అది. ఇది ఇక్కడ ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడిస్తోంది అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు కానీ, ప్రాథమికంగా వాళ్ళ బుర్రల్లో వచ్చినటువంటి ఆలోచనలు. ఆ ఆలోచనల నుంచి వాళ్ళు డీవియేట్ అయ్యారు. పార్టీ లైన్ నుంచి డీవియేట్ అయ్యి అటు కదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వరకు వాళ్ళ వ్యక్తిగతమే. ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లారో, లొంగిపోతాము అనే మాట మాట్లాడారో, అక్కడి నుంచి ప్రభుత్వం వీళ్ళతో మాట్లాడించడం మొదలుపెట్టింది. అప్పటి వరకు వీళ్ళు వ్యక్తులే. అప్పటి వరకు వీళ్ళు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక చిన్న లైన్ డీవియేషన్‌తో ఉన్నవాళ్ళే. ఆ సిద్ధాంతం పట్ల గౌరవం ఉన్నవాళ్ళే. అయితే ఆ సిద్ధాంతం ఆచరణకు సంబంధించిన విభేదాలతో మాత్రమే ఉన్నారు అప్పటిదాకా. ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వం కంట్రోల్‌లోకి వెళ్లారో, ప్రభుత్వం మాట్లాడించడం మొదలుపెట్టింది వీళ్ళతో. ఆ మాటల సందర్భంగానే వేణుగోపాల్ రాసిన ఉత్తరాల్లో భారతదేశంలో మావోయిజం ఫెయిల్ అయిపోయింది. అసలు చైనా పద్ధతి, రష్యా పద్ధతి ఏమిటి, భారతీయ పద్ధతి అనేది ఒకటి ఎమర్జ్ చేయటంలోనే మనం ఫెయిల్ అయ్యాం. 50 ఏళ్ల నుంచి మనం చేస్తున్నవన్నీ తప్పులే. అంటే పీపుల్స్ వార్ ఆవిర్భావం నుంచి, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు మనం చేసినవన్నీ తప్పులే అని మాట్లాడటం మొదలుపెట్టారు. నిజానికి ఈ సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అనే మాట కూడా కొండపల్లి సీతారామయ్య గారి దగ్గర నుంచి కాపీ కొట్టి పెట్టారిక్కడ. ఆయన 77లో ఆ మాట అన్నాడు. 77లో ఆయన ఆ మాట అన్నప్పుడు సాయుధ పోరాటాలు లేవు, సాయుధ దళాలు లేవు, పార్టీ దగ్గర ఆయుధాలు లేవు. ఆ టైంలో ఆయన ఒక బ్రీతింగ్ స్పేస్ కోసం, అంటే జనతా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకొచ్చింది. రాష్ట్రంలో ఒక బ్రీతింగ్ స్పేస్ కోసం ఆ మాట అన్నాడాయన. అని వెంటనే దానికి కంటిన్యూషన్‌గా ఇంకొక మాట కూడా చెప్పాడాయన. ఒక డాక్యుమెంట్ రాసాడు. ఆ డాక్యుమెంట్‌లో చారు మజుందార్ చేసినటువంటి కొన్ని తప్పుల్ని ప్రస్తావిస్తూ, వాటిని తప్పులు అని అనుకోవాల్సుంటుంది. ప్రజా సంఘాలు ఉండకూడదు అన్నాడాయన. ప్రజా సంఘాలుంటే ఉద్యమం ఆర్థిక పోరాటాలకు పరిమితం అయిపోతుంది. విప్లవం వైపు వెళ్ళదు అని ఆయన అన్నాడు కానీ, ప్రజా సంఘాలు లేకుండా ప్రజలను కాంటాక్ట్ చేయడం కష్టం కాబట్టి ప్రజా సంఘాలు పెట్టాల్సుంది మనం. ఆ తప్పు ఆయన దగ్గర జరిగింది. దాన్ని నేను కరెక్ట్ చేస్తున్నాను అని ప్రజా సంఘాలు, రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రైతు కూలీ సంఘం ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ తిరిగి ప్రజల్లోకి వెళ్ళాడాయన. అలా ప్రజల్లోకి వెళ్ళటానికి ఆ పిలుపుని వినియోగించుకున్నాడు. నిరాయుధంగా గ్రామాలకు వెళ్ళిన విద్యార్థుల్ని పోలీసులు చంపేస్తున్న టైంలో మళ్ళీ అదే సీతారామయ్య గారు గెరిల్లా పర్స్పెక్టివ్ అని ఒక డాక్యుమెంట్ రాసి, మేము తిరిగి సాయుధం అవుతున్నాం అని చెప్పి అడవుల్లోకి వెళ్ళటం జరిగింది. కాబట్టి నిరాయుధంగా పనిచేసిన వాళ్ళని ఆయుధం పట్టుకునే పరిస్థితి కల్పించింది ఈ ప్రభుత్వాలే. మళ్ళీ ఈ ప్రభుత్వాలను నమ్మి నిరాయుధం కమ్మని మాట్లాడటం అనేది డొల్లతనం గదా! అందుకని పార్టీ ఉంటుంది. పార్టీ సాయుధంగానే ఉంటుంది. అసలు సాయుధ పోరాటం అనేది కార్ల్ మార్క్స్ థియరీలోనే ఉంది. ఎందుకంటే హింస విప్లవానికి మంత్రసానిత్వం వహిస్తుంది. అవతలవాడు హింస చేస్తున్నాడు. ప్రభుత్వం నిరాయుధంగా లేదు గదా! వాళ్ళు ఆయుధాలు పట్టుకుని హింస చేస్తూనే ఉన్నారు గదా! కేశవరావు గారిని కాల్చి చంపారుగా నిరాయుధుడిని. మన కళ్ళ ముందే వాళ్ళు హత్యలు చేస్తుంటే, దాన్ని పూచిక పుల్లలతో ఎలా ప్రతిఘటిస్తాం మనం? కాబట్టి వాళ్ళని ప్రతిఘటించాలంటే మనం సాయుధంగానే ఉండాలి. ఈ రోజున వాళ్ళని ఎదిరించేటువంటి ఆయుధం లేకపోవచ్చు గానీ, రేపు సమకూర్చుకోమని గ్యారంటీ లేదు. రేపు సమకూర్చుకోగలిగి వాళ్ళని సాయుధంగా వ్యతిరేకించే పరిస్థితి వచ్చే వరకు ప్రజాక్షేత్రంలో పనిచేయాల్సుంటుంది. ఆ పని చేస్తుంది పార్టీ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలోకి ఎళ్ళాలంటే ప్రజల కోసం ప్రాణాలను అర్పించాలనే వెళ్తూ ఉంటారు. సో, వెళ్ళినప్పుడు ప్రాణభయంతో మళ్ళీ ఎందుకు వచ్చి లొంగిపోవడం? అదే నేను చెప్పింది ఇందాక ప్రిపేర్డ్‌నెస్‌కి సంబంధించిన సమస్య ఉంటుంది అని. ప్రతి వాళ్ళకి ఒక మేరకు ఉంటుందది. వెళ్ళిన తర్వాత ఆ ప్రిపేర్డ్‌నెస్ కొరవడటము, అలాగే పొలిటికల్ క్రైసిస్ ఒకటొస్తుంది. అంటే మనం చేస్తున్నది కరెక్టేనా అనే అభిప్రాయంతో ఉంటారు. నెమలూరి భాస్కర్‌రావు గారు సరెండర్ అయిన తర్వాత ఆయన 'ఆంధ్రభూమి' పత్రికకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన. నేను బయటకొచ్చేద్దాం అనుకున్న టైంలో పులి అంజన్న చనిపోకుండా ఉండుంటే, ఆయనతో మాట్లాడుంటే నేను బయటకొచ్చే పరిస్థితి ఉండుండేది కాదు అన్నాడు. అంటే ఎక్కడో సైకలాజికల్ వాక్యూమ్ ఫీల్ అయ్యాడాయన.
ఆ ఫీలింగ్ నుంచి ఆయన డ్రైవ్ అయిపోయి బయటకొచ్చేసాడు. బయటకొచ్చిన తర్వాత పశ్చాత్తాపపడ్డాడు. ఆయన ఒక పత్రికలో కవిత రాశాడు. 'పారేసుకున్న గతం అది పాదరసం లాంటిది. అది మెరవక మానదు. కానీ పట్టుకుంటే దొరకదు' అని రాశాడాయన. 'రచన' అనే పత్రికలో రాశాడు. అంటే అది పట్టుకుందామంటే ఇప్పుడు దొరకదు. కానీ అది మెరుస్తూనే ఉంటుంది. నేను పారేసుకున్న గతం అది అని చెప్పి బాధపడ్డాడాయన. ఇలా బయటకొచ్చి క్రైసిస్ అనుభవించిన వాళ్ళు చాలామందున్నారు. సీతారామయ్య గారు ఉద్యమం నుంచి బయటకు వెళ్ళిపోయి అంటే ఆయన వృద్ధాప్యంతో బయటకొచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయన వాళ్ళ మనవరాళ్ళ ఇంట్లో ఉంటూ గూడా నిరంతరం అవే డ్రీమ్స్‌లో ఉండేవాడాయన. అంటే సైకలాజికల్ ఆయనకి చిన్న మానసిక ఇబ్బందులు మొదలైనాయి. మొదలైన తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిని వృద్ధాప్యంలో ఏదో ఎర్ర సైన్యం వెల్లువొస్తోంది. నేను దాంతో వెళ్ళాల్సుంది అని అరుగుల మీద కూర్చునేవాడాయన. ఆ మూడ్‌లోనూ, ఆ ప్రిపేర్డ్‌నెస్‌లోనూ ఉంటారు. అంటే నేనంటుంది ఇప్పుడు 'కగారు' ఆపరేషన్‌కి భయపడి ఎందుకు బయటికి రావడం అంటున్నాను. ఎలాగో ఆదివాసీల కోసం ప్రాణాలను అర్పించాలనే పార్టీలో జాయిన్ అయ్యి ఉంటారు. అవును. మరి ఆ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి ఇప్పుడెందుకు భయపడి రావడం బయటికని? భయపడి రావటము అనేది తప్పే. అది కరెక్ట్ అని నేను అంటలేదు హ్మ్. గానీ, ప్రతి మనిషికి ఒక ప్రిపేర్డ్‌నెస్ ఒక స్థాయి వరకు ఉంటుంది. దాన్ని ఇది లిమిటేషన్ అని చెప్పడం పార్టీ ప్రోగ్రామ్ కాదు. రైలు దిగేవాళ్ళు ఉంటారు, ఎక్కేవాళ్ళు ఉంటారు. కొత్త ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది. పార్టీని తిరిగి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్మాణ కార్యక్రమంలోకి పార్టీ రావాల. పార్టీ అంటే ఆదివాసీలది కాదు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటే అదేదో అడవులకు సంబంధించిన వ్యవహారంగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ కుర్రాళ్ళు. అది కాదు. జీవితంలో ప్రతి సమస్యకి వాళ్ళు పరిష్కారం చెప్పగలరు. కాబట్టి ఆ ప్రాంతాలకు విస్తరించటం అనే కార్యక్రమం చేయాలి ఇప్పుడు వాళ్ళు. చేసి మళ్ళీ ఒక పబ్లిక్ అంటే ఒక ప్రజా పునాదిని నిర్మించుకుని ఇంకొక వెల్లువ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఏరియాలో దెబ్బతిన్నప్పుడు ఇంకో ఏరియాకి విస్తరించాలి తప్ప ఆయుధాలు అప్పజెప్పి లొంగిపోనక్కర్లేదు. నీ సిద్ధాంతం అంటే కార్ల్ మార్క్స్ చెప్పిన ప్రకారమే సాయుధ పోరాటం అనేది ప్రకృతి ధర్మం అని చెప్పాడాయన. నిరాయుధం సాయుధ పోరాట విరమణ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రభుత్వం ఆయుధాలు పడేసిన రోజున. పోలీసులు, సైన్యం ఆయుధం పట్టుకుని ఉండగా సామాన్య ప్రజలు ఆయుధం పట్టుకోకూడదు అని కోరే హక్కు ఎవరికీ లేదు. పెట్టుబడిదారుల చేతుల్లో ఆయుధాలున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి ఆయన ప్రత్యేక రక్షణ దళాలుంటాయి. ఆయనకి ప్రజల నుంచి థ్రెట్‌లేమన్నా ఉంటే కాపాడటం కోసం ఆయన పెట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయా లేదా? నిరాయుధంగా ఎవరున్నారు ఈ దేశంలో? నిరాయుధంగా ఎవరూ లేరు. అందరూ సాయుధులై ఉన్నారు. ప్రపంచమంతా అంటే దోపిడీ శక్తులన్నీ సాయుధంగా ఉన్నప్పుడు వీళ్ళొక్కళ్ళనే ఆయుధం వదలమనే హక్కు ఎవరికుంది? అంచేత ఆయుధం పట్టుకునే ఉండాలి. ప్రిపేర్డ్‌నెస్ లేని వాళ్ళు వెళ్ళిపోతారు. దాన్ని యాక్సెప్ట్ చేయటమే. కొత్త శక్తులొస్తాయి. కొత్త వాళ్ళొచ్చి ఈ ఆయుధం అందుకుంటారు. నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు అన్నాడు శ్రీశ్రీ గారు. కాబట్టి పోరాటం వదలటము ఉంటుంది, అందుకోవటం ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. దాన్ని కాదని అనలేం. అలాగే ఆయుధం వదిలేసిన వాడు పిరికివాడు అని బ్రాండ్ వేయటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు తిరిగి పని చేయొచ్చు. సరెండర్ అయిన వాళ్ళు పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి పార్టీలు. ఇప్పుడు నిన్న సరెండర్ అయినటువంటి బండి ప్రకాష్ కూడా చరిత్ర ఉంది. ఆయన గతంలో ఓసారి బయటకొచ్చేసి తిరిగి ప్రజల్లో జీవిస్తూ ఈ పరిస్థితులు బాలేదు మనం లోపలికెళ్ళిపోవడమే బెటర్ అని మళ్ళీ వెళ్ళినవాడే. ఇప్పుడు వృద్ధాప్యంతో బయటకొచ్చాడు గానీ, ఆయన గతంలో 90 దశకంలో ఓసారి లొంగిపోయి ప్రజా జీవితంలో ఉండలేని పరిస్థితులు ఉండి మళ్ళీ లోపలికెళ్ళి ఇప్పుడు బయటకొచ్చినవాడు. కాబట్టి ఇలా లోపలికెళ్ళి బయటకొస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లొంగుబాట్లనేవి అంత సీరియస్ వ్యవహారం ఏం కాదు. పార్టీ నష్టపోదు. తిరిగి నిర్మాణం జరుపుకుంటుంది. అయితే ఇక్కడ 'కగార్' ఆపరేషన్ గురించి చూస్తే మార్చ్ 31 లాస్ట్ అంటున్నారు. మరి మార్చ్ 31 తర్వాత పార్టీ ఉంటుందంటారా? భవిష్యత్తు ఉంటుందా అసలు పార్టీకి? పార్టీ ఉంటుందా అసలు? డెఫినెట్‌గా ఉంటుంది. పార్టీకి హ్మ్. భవిష్యత్తు ఉంటుంది. ఇలాగే వెంగళరావు గారు అనుకున్నాడు గతంలో. హ్మ్. ఆయన కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు అమిత్ షా గారి కల కూడా కలగానే మిగిలిపోతుంది. ప్రజలకి సమస్యలు లేకుండా చేయాలి. మావోయిస్టులను చంపటం అనేది మీ ప్రోగ్రామ్‌గా అనుకుంటే మీరెప్పుడు ఫెయిల్ అవుతారు. మావోయిస్టులని కాదు చంపాల్సింది. మావోయిజం వైపు అట్రాక్ట్ అవుతున్నటువంటి జనాలకి ఆ సమస్యలు లేకుండా చేయగలిగితే అప్పుడు పరిష్కారం అయినట్టు. అందుకని మావోయిజం అనేది శాంతి భద్రతల సమస్య కాదు. అది సామాజిక సమస్య.
దాన్ని శాంతి భద్రతల సమస్యగా చూసి మీరు ఆయుధాలని, సైన్యాన్ని అడవులకు పంపించి క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నారు. అలా కుదరదది. మీ విధానంలోనే లోపం ఉన్నప్పుడు, అది నిర్మూలించగలగటం అనుకునే మీ కల నెరవేరదు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏమీ కాదు. అది ఎక్స్‌పైర్డ్ అయ్యే పరిస్థితి లేదు. 31 కాదు. ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే అదుంటుంది. ఈ సమస్యలు పరిష్కారం అయిపోతే అది అంతర్ధానం అయిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.